1లో అమరావతి స్పెషాలిటీ కంటి ఆసుపత్రి విజయవాడ వారిచే ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఉచితంగా కంటికి టెస్టులు చేయించి అలాగే ఏదైనా అవసరం పడితే వారికి ఆపరేషన్స్ కూడా ఫ్రీగా చేయడానికి అలాగే నామినల్ ప్రైస్ మీద కళ్ళజోడు చేయడానికి రోజున డాక్టర్ వేణు నాదెల్ల గారు అలాగే శైలజా కీర్తన్ గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఐ మెడికల్ క్యాంప్స్. దానికి అతిథులుగా టీటీడీ బోర్డు మెంబర్ జానకిదేవి గారు అలాగే పట్టణ కార్యదర్శి పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్ సత్యానందం గారు వీరశేఖర్ గారు కరణ్ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. వేణు గారు ఒక మంచి సహృదయంతో, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా నిరుపేదలు ఎక్కువ ఉంటారు, ప్రతిరోజు పని చేసుకొని జీవనం కొనసాగించే వారే పూర్తిగా ఉన్నారు. అటువంటి ప్రాంతంలో వీరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించి వారికి ఏదైనా అవసరం ఉచితంగా ఆపరేషన్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే కళ్ళజోళ్ళు కూడా నామినల్ ప్రైస్ జరుగుతుంది. నారా లోకేష్ బాబు గారు ఏదైతే గత 2014-19 కాలంలో తన సొంత నిధులను వెచ్చించి మంగళగిరి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు కార్యక్రమాలు అందరూ చూసాము. అనేక మెడికల్ క్యాంపులు పెట్టారు, హాస్పిటల్స్ మంగళగిరి తాడేపల్లిలో పెట్టారు, అలాగే మెడికల్ వ్యాన్స్ విగ్రహాల తాడేపల్లిలో పెట్టడం జరిగింది. అలాగే అనేక మందికి అనేక రకాలుగా ఆయన పెట్టి మనం చూసాం. వారి యొక్క బాటలోనే ఈ రోజున అనేక మంది కాస్త స్థాయి కలిగిన వ్యక్తులు వారి ఇచ్చిన మార్గంలోనే ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అమరావతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ చదువు. ఉచిత కంటి వైద్యాల శిబిరాన్ని ప్రజలకి ఎప్పుడు పనులు చేసుకుని దూరం వెళ్ళి కంటి పరీక్షలు చేయించుకోవడం వేణు నాదెల్ల శైలజా కేతినేని గారు ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మంగళగిరి చేస్తున్నది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైద్యం చేయించుకుని కంటి ఆపరేషన్ కానీ లేకుంటే కళ్ళజోళ్ళు కానీ తీసుకోవడానికి కొంచెం అందరికి అందుబాటులో ఉండే ధరలు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకుని వేరే దూరం ప్రదేశాలకు వెళ్ళే పని లేకుండా మీ పని చెడిపోకుండా ఇక్కడే ఉండి 5 నిమిషాలు 10 నిమిషాలు చూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన మన శైలజా గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారి స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.